22వ లేఖ శ్రీ శ్రీ గురుదేవ ప్రబోధ్ చంద్ర చటోపాధ్యాయ ఉత్తరానికి అమ్మ ఇచ్చిన జాబు. జైరాంబాటి, మార్చ్ ఏప్రిల్ 1917. శుభాశీస్సులు. నాయనా, మన ఇంటికి 4 రూపాయలు పన్ను వేయడం నీకు తెలిసిందే. ఇది చాలా ఎక్కువ. అందువలన శంభుబాబుకు ఒక ఉత్తరం రాసి గోపేష్ మూలంగా నిన్న పంపించాను. ఉత్తరంలో ఇలా వ్రాశాను: ఈ ఇల్లు దేవి కోసం సమర్పించబడింది. ఇందులో నాకు ప్రత్యేకించి ఎలాంటి హక్కు లేదు. నేను ఇక్కడే శాశ్వతంగా ఉండబోతున్న వ్యక్తిని కూడా కాను. ఇంటికి ఎలాంటి రాబడి లేదు. అలా లభించేది కూడా ఇక్కడ నివసించే సాధువులు, బ్రహ్మచారులకు వినియోగం కావడం లేదు. ఇటువంటి చోట నివసించడము, గురువు బాధ్యతన జీవించడము జరిగే పని కాదు. భగవంతుని సంకల్పానుసారం భక్తులు ఇచ్చే చిరు కానుకలతోనే నా జీవితం గడిచిపోతూ ఉంది. ఇక ఏ రాబడి నాకు లేదు. ఈ విషయంగా జిల్లా జడ్జికి ఒక అర్జీ ఇవ్వవలసిందిగా నీకు చెప్పినట్లు శంభుబాబు నాకు వ్రాసి ఉన్నాడు. నువ్వు ఏదైనా చేశావో లేదో నాకు తెలియలేదు. ఈ ఉత్తరాన్ని శ్రద్ధగా చదివి నీకు ఏది మంచిది అనిపిస్తే అది చేయి. ఇది ఒక మత సంస్థ. దీనికంటూ ప్రత్యేకంగా ఎలాంటి ఆదాయమూ లేదు. ప్రజలు మనస్ఫూర్తిగా ఇచ్చే కానుకలతోనే ఇది జరుగుతూ ఉంది అనే విషయాన్ని స్పష్టంగా వ్రాయమని శంభుబాబు చెప్పాడు. ఇక్కడ అందరూ క్షేమం. అందరికీ నా ఆశీస్సులు. మీ అమ్మ. జాబుకు మరువైపు ఇలా ఉంది: ఉత్తరం వ్రాసి మాతృదేవికి చదివి వినిపించారు. అది విని మాతృదేవి ఇంటి పన్నును రద్దు చేయడానికి ఏం చేయాలో దానిని నువ్వు చేసి తీరాలి అని వ్రాయమన్నారు. గోపేష్. 23వ లేఖ స్వామి శాంతానంద రాసిన లేఖకు అమ్మ ఇచ్చిన జవాబు. జైరాంబాటి, 4 జూలై 1917. శుభాశీస్సులు. నాయనా యోగేన్, చాలా రోజుల తరువాత నీ ఉత్తరం అందింది. చాలా సంతోషము. అన్నింటినీ నువ్వు దర్శించావు అని విని ఎంతో సంతోషించాను. ఆయనను ప్రార్థించు. ఆయనే నీకు భక్తిని ప్రసాదిస్తారు, నిన్ను కాపాడుతారు. నా ఆరోగ్యం పర్వాలేదు. రాధు వ్యాధిగ్రస్తురాలుగా ఉండేది. ఇప్పుడు ఆమె కూడా పర్వాలేదు. అక్కడి భక్తులకందరికీ నా ఆప్యాయతానురాగాలను అందించు. ఇక్కడ అందరూ క్షేమం. నీకు నా ఆశీస్సులు. అక్కడి వివరాలు అప్పుడప్పుడు రాస్తూ ఉండు. మీ మాతృదేవి. 24వ లేఖ రాజ్ బాలాసేన్ గుప్తా లేఖకు అమ్మ ఇచ్చిన సమాధానం. జైరాంబాటి, 19 జూలై 1917. శుభాశీస్సులు. అమ్మాయి, నీ ఉత్తరం అందింది. నేను క్షేమంగా ఉన్నాను. నువ్వు రావాలని రాశాను, కానీ ప్రస్తుతం ఇక్కడ మలేరియా వ్యాపించి ఉంది. దారంతా వాననీరు, బురదమయంగా ఉన్నందున ఇక్కడకు రావడం ఎంతో శ్రమతో కూడిన పని. అందువలన ఇక్కడికి రావడానికి బదులు నేను కలకత్తాకు వచ్చేటప్పుడు అక్కడికి రా. నా ఆశీస్సులు. మీ అమ్మ. 25వ లేఖ రాజ్ బాలాసేన్ గుప్తా లేఖకు అమ్మ ఇచ్చిన ప్రత్యుత్తరం. జైరాంబాటి, 23 జూలై 1918. శుభాశీస్సులు. అమ్మాయి, నీ ఉత్తరం అందింది. రాధు బిడ్డకు
ఆరోగ్యం బాగాలేనందున నీకు జవాబు రాయడంలో ఆలస్యమైంది. అందుకోసం బాధపడకు. నా ఆరోగ్యం పర్వాలేదు. కానీ మనస్సు ఏకంగా దుఃఖంలో మునిగి ఉంది. బాబూరాం పరిస్థితి రాను రాను దిగజారిపోతున్నది. నా ఆశీస్సులను స్వీకరించు. ఇతరులకు అందించు. ఇంకేం వ్రాయను? తక్కినవన్నీ కొంతవరకు బాగానే జరుగుతున్నాయి. ఇట్లు మీ మాతృదేవి. 26వ లేఖ. శ్రీరామకృష్ణ శరణం. రాధికా రంజన్ సర్కార్ రాసిన లేఖకు అమ్మ ఇచ్చిన ప్రత్యుత్తరం. కలకత్తా, 11 సెప్టెంబర్ 1918. రాధికా రంజన్ మాతృదేవి వద్ద మంత్రదీక్ష పుచ్చుకున్నారు. మనస్సును అదుపు చేసుకోవడం గురించి ఆయన మాతృదేవికి ఒక పెద్ద ఉత్తరం వ్రాశాడు. దాని సారాంశం: మొదటిది, ఆధ్యాత్మిక విషయాలు వింటున్న సమయములో మనస్సు అత్యున్నత స్థితిలో ఉంటుంది. తర్వాత ఆధ్యాత్మిక అనురక్తి, మనోవ్యాకులత అన్నీ మాయమైపోతాయి. రెండవ విషయం, జపం చేస్తున్నప్పుడు మనస్సు చంచలమవుతోంది. ఎంతో శ్రమపడి దానిని అదుపులోకి తెచ్చినా ఒక్క క్షణం మాత్రమే అది ఏకాగ్రత పొందుతుంది. మనస్సును అదుపు చేసుకునేందుకు మార్గమేమిటి? ఈ 2 ప్రశ్నలకు మాతృదేవి జవాబు క్రింద ఇవ్వబడింది. శుభాశీస్సులు. నాయనా, మనస్సు స్వభావమే అలాంటిది. ఒక్క క్షణం నిలకడగా ఉంటుంది, మరుక్షణం చాంచల్యంతో అటూ ఇటూ పరుగులు తీస్తుంది. అందువలన అభ్యాసయోగం అనుష్ఠించాలి. సకలము సిద్ధిస్తుంది. భగవంతుని ప్రార్థించు. నా ఆశీస్సులు. ఆశీస్సులతో మాతృదేవి. 27వ లేఖ. తరళబాలా సేన్ గుప్తా లేఖకు అమ్మ ఇచ్చిన సమాధానం. కలకత్తా, అక్టోబర్, నవంబర్. శుభాశీస్సులు. అమ్మాయి, నీ ఉత్తరం అందింది. నా విజయదశమి ఆశీస్సులు స్వీకరించు. నువ్వు పంపిన మిఠాయి అందింది. నళిని కాశీ నుండి అయోధ్యకు వెళ్ళినట్లు విన్నాను. ఇక్కడికి రావడానికి ఆలస్యమవుతుందని భావిస్తాను. బేలూరు మఠంలో ప్రతిమను తీసుకురానే లేదు. ఛాయాచిత్రానికి పూజలు జరుగుతున్నాయి. కాశీలో ప్రతిమను ప్రతిష్ఠించి పూజించారు. పూజ చక్కగా జరిగింది. సంసార జీవితంలో కొద్దిగా సమస్యలు ఉండనే ఉంటాయి. గురుదేవులను సదా సర్వవేళలా స్మరిస్తూ ఉండు. ఆశీస్సులతో మీ అమ్మ. 28వ లేఖ. పూల్ రాణి సేన్ మజుందార్ లేఖకు అమ్మ ఇచ్చిన ప్రత్యుత్తరం. కలకత్తా, ఏప్రిల్, మే. శుభాశీస్సులు. అమ్మాయి, నీ ఉత్తరం అంది అపరిమిత దుఃఖంలో మునిగిపోయాను. అతన్ని భగవంతుడే మీకు ఇచ్చాడు. ఆయనే వెనక్కు తీసుకున్నారు. నా మనస్సులోని బాధను వ్యక్తం చేయలేను. మీ అందరికీ నా ఆశీస్సులు. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి జ్వరంతో బాధపడుతున్నాను. శరీరం చాలా బలహీనంగా ఉంటున్నది. సదా పడుకునే ఉంటున్నాను. రోజూ జ్వరం వస్తూ ఉంది. వదిలేటట్లు లేదు. డాక్టర్లు ఇస్తున్న మందులను మింగి నాలుక చవి చచ్చిపోయింది. ఏదీ తినబుద్ధి కావడం లేదు. మరేం వ్రాయను? మీ క్షేమం గురించి వ్రాయి. ఆశీస్సులతో మాతృదేవి. 29వ లేఖ. లావణ్యకుమార్ చక్రవర్తి లేఖకు అమ్మ ఇచ్చిన జాబు. జైరాంబాటి, డిసెంబర్, జనవరి. శుభాశీస్సులు. నాయనా, నీ జాబు 5 రూపాయలు అందాయి. కోడలికి దీక్ష ఇవ్వడం గురించి వ్రాశావు.
అది మంచిదే. కానీ ఇప్పుడు ఇక్కడ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. నా ఆరోగ్యం కూడా బాగాలేదు. రాధు ఇప్పటిదాకా నిలబడడమో, నడవడమో చేయలేకపోతూ ఉంది. ఇది కూడా నా మనస్సును బాధపెడుతూ ఉంది. అందువలన నేను కలకత్తాకు వచ్చినప్పుడు అక్కడికి మీరు కూడా వస్తే వీలుగా ఉంటుంది. కలకత్తాలో అప్పుడప్పుడు విచారించి వివరాలు తెలుసుకోండి. జనవరి, ఫిబ్రవరిలో నేను కలకత్తాకు రానున్నాను. కానీ ఏది జరగనున్నదో గురుదేవుల ఇచ్చ మేరకు అదే జరుగుతుంది. ఆశీస్సులతో మీ అమ్మ. 30వ లేఖ. శ్రీ శ్రీ గురు శరణం. ఒక భక్తుడు రాసిన లేఖకు అమ్మ ఇచ్చిన ప్రత్యుత్తరం. జైరాంబాటి, జూన్, జూలై. శుభాశీస్సులు నాయనా. నువ్వు పంపిన ఉత్తరము, డబ్బు అందాయి. సంతోషం. నీకు, నీ భార్యాపిల్లలకు నా ఆశీస్సులు. నేను, ఇంట్లో వారు క్షేమం. దుర్గాపూజ తర్వాత బహుశా నేను కలకత్తాకు వెళ్ళవచ్చు. జపమాల తెగిపోతే దానిని జపం చేయడానికి వాడుకోలేం కదా. కనుక మనస్సులో లెక్కిస్తూ జపం చేయి. మీరందరూ క్షేమమని తలుస్తాను. ఆశీస్సులతో మీ అమ్మ. 31వ లేఖ. ఒక భక్తురాలు రాసిన లేఖకు అమ్మ ఇచ్చిన ప్రత్యుత్తరం. బాగ్బజార్, కలకత్తా, జూలై, ఆగస్ట్. శుభాశీస్సులు. అమ్మాయి, నీ ఉత్తరం చూసి సంతోషపడ్డాను. దారి తప్పుతావా? అదెలా? ఇక్కడికి రావడం దారిని స్పష్టం చేసుకోవడానికే కదా. మనస్సు చంచలమైనప్పుడల్లా మనస్ఫూర్తిగా ప్రార్థించు. నా ఆశీస్సులు. మీ మాతృదేవి. 32వ లేఖ. సోదరి దేవమాత లేఖకు అమ్మ ఇచ్చిన జాబు. ప్రియమైన దేవమాత, గురుదేవుల పట్ల నువ్వు పెంపొందించుకున్న భక్తి నాకు చాలా ఆనందం కలిగిస్తోంది. భక్తి ప్రవాహంతో నీ హృదయం పొంగి పొరలాలని ఆశీర్వదిస్తున్నాను. గురుదేవులకు నా ప్రార్థన కూడా ఇదే. దీర్ఘాయుష్మాన్ భవ. నా ఇతర సంతానంలా శాశ్వతమైన శాంతిని పొందుదువు. నేను క్షేమంగా ఉన్నాను. ఇట్లు మీ ప్రియమైన అమ్మ. 33వ లేఖ. ఒక భక్తురాలు రాసిన లేఖకు అమ్మ ఇచ్చిన సమాధానం. ప్రియమైన అమ్మాయి, నువ్వు ప్రేమతో వ్రాసిన ఉత్తరాలన్నీ అందాయి. వెంటనే జవాబు రాయలేకపోవడాన్ని సహించు. నువ్వు మాట్లాడిన విషయాలన్నీ నా మనసులో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తున్నాయి. నువ్వు కూర్చొని ధ్యానం చేసే చోటును చూస్తున్నప్పుడల్లా నీ సుందర వదనం నా ముందు సాక్షాత్కరిస్తుంది. ఇక్కడ అందరూ తరచూ నీ గురించే ముచ్చటించుకుంటారు. నీ చివరి ఉత్తరంలో రామకృష్ణానంద స్వామి కులాసాగా ఉన్నారని వ్రాశావు. ఆ సమాచారం నన్నెంతో ఆనందపరిచింది. ఇక్కడ అందరూ క్షేమం. ఆశీస్సులతో ప్రియమైన అమ్మ. 34వ లేఖ. భక్తురాలికి అమ్మ ఇచ్చిన సమాధానం. ప్రియమైన అమ్మాయి, నవంబరు 1వ తేదీ నాటి ఉత్తరం అందింది. అది నాకిచ్చిన సంతోషాన్ని వ్యక్తం చేయడానికి మాటలు చాలవు. నా ఆరోగ్యం మెరుగుపడడానికి పూరీకి వచ్చి ఉన్నాను. 1-2 నెలలు ఇక్కడే ఉంటాను. అప్పుడప్పుడు జాబులు వ్రాస్తూ ఉంటావని ఆశిస్తున్నాను. మునుపటి కంటే నా ఆరోగ్యం పర్వాలేదు. బోస్టన్ మఠస్థలం మార్చబడడము, గురుదేవుల సందేశం నానాటికి బాగా ప్రచారమవుతున్న విషయము తెలిసి ఎంతో సంతోషించాను.
నిన్ను ఎంతగానో తలుచుకుంటున్నాను. నా ప్రియమైన ఆశీస్సులను స్వీకరించు. ప్రియమైన అమ్మ. 35వ లేఖ. భక్తురాలికి అమ్మ ఇచ్చిన ప్రత్యుత్తరం. సుందర్ నివాస్, చెన్నై, ఇండియా. ప్రియమైన అమ్మాయి, జనవరి 17, ఫిబ్రవరి 9 తేదీల నీ ఉత్తరాలు రెండూ అందాయి. బోస్టన్లో జరుగుతున్న పనుల గురించి, అక్కడి వారి క్షేమం గురించి అడిగి తెలుసుకున్నాను. ఈ విషయాలను నువ్వు నాకు తెలియజేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. 2 నెలలు కొటారులో గడిపిన తర్వాత ఇక్కడికి వచ్చాను. నువ్వు మద్రాసుకు వచ్చినప్పుడు బస చేసిన ఇంట్లోనే ప్రస్తుతం ఉంటున్నాను. మధ్యలో రామేశ్వరం వెళ్ళి వచ్చాను. అక్కడ 4 రోజులు గడిపాను. బలరాంబాబు కుటుంబం వారు కూడా నాతో వచ్చారు. అందరూ క్షేమమే. వారి కుటుంబంలో ఒక స్త్రీకి మాత్రం బాగా జ్వరం వచ్చింది. ఆమె కోలుకోగానే కలకత్తాకు బయలుదేరాలని అనుకుంటున్నాను. రేపు బెంగుళూరు వెళ్తున్నాను. అక్కడ 1-2 రోజులుంటాను. మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తాను. స్వామి రామకృష్ణానంద ఆరోగ్యం ఇప్పుడు పర్వాలేదు. తక్కిన సాధువులందరూ క్షేమంగా ఉన్నారు. నీకు తక్కిన అందరికీ నా ప్రియమైన ఆశీస్సులు. మీ ప్రియమైన అమ్మ. 36వ లేఖ. దేవమాత రాసిన లేఖకు అమ్మ ఇచ్చిన ప్రత్యుత్తరం. ప్రియమైన అమ్మాయి దేవమాత, నీ జూలై 11 ఉత్తరం అందింది. పరమానంద ఇంత దాకా భారతదేశానికి తిరిగి రాలేదు. నీ ఆరోగ్యం పర్వాలేదని తెలిసి సంతోషించాను. యోగీన్, గోలాబ్ తదితరులు క్షేమం. ఇక్కడ కూడా మీరందరూ క్షేమమని భావిస్తాను. ప్రియాతి ప్రియమైన నా అనుంగు పుత్రుడు శశి అంటే రామకృష్ణానంద స్వామి చనిపోయాడని తెలుపడానికి ఎంతో విచారిస్తున్నాను. ఆ లోటును భర్తీ చేయడం సాధ్యం కాదు. ఆగస్టులో అతడు పరమపదించాడు. అందరికీ నా ప్రియమైన ఆశీస్సులు. ఇట్లు మీ ప్రియమైన అమ్మ. 37వ లేఖ. శ్రీ శ్రీ రామకృష్ణుల పాదాలే శరణ్యం. నిరుపమాదేవి రాసిన లేఖకు అమ్మ ఇచ్చిన ప్రత్యుత్తరం. జైరాంబాటి, డిసెంబర్ 5వ తారీఖు 1918. శుభాశీస్సులు. అమ్మాయి, నీ ఉత్తరం అందింది. పిల్లలు ఇంకా వెళ్ళలేదు. నీ ఆరోగ్యం బాగాలేదని విని బాధపడ్డాను. తక్కిన అందరూ ఎలా ఉన్నారో వ్రాయి. సంసార జీవితం అంటే పిల్లా పాపలతో జీవించడమే కదా. మరేం చేయగలవు? సమయం దొరికినప్పుడు జపం మొదలైనవి చేయవచ్చు. అందువలన ఎలాంటి తప్పు లేదు. మీ తప్పులను, లోటుపాట్లను నేను చూస్తానా ఏమిటి? ఇక్కడ అందరూ క్షేమం. ఆశీస్సులతో అమ్మ. 38వ లేఖ. చంద్రమోహన్ దత్తా రాసిన లేఖకు అమ్మ ఇచ్చిన ప్రత్యుత్తరం. కోల్పార, మార్చి 30వ తారీఖు 1919. శుభాశీస్సులు. నాయనా చంద్ర, నళిని నుండి నీ ఉత్తరాన్ని తీసుకున్నాను. రాధు కారణంగా నేను ఎంతో కలత చెందుతున్నాను. అందుకే వెంటనే ఉత్తరం వ్రాయలేకపోయాను. మరోలా భావించకు. నీ తండ్రి జబ్బు గురించి విన్నాను. భయమెందుకు? ఆయన మంచి చోటనే ఉంటున్నారు. గురుదేవులు ఆయనను కాపాడుతారు. నీకంటూ ఒక ఇల్లు ఏర్పడే వరకు వారితో అణకువగా ఉండు. నువ్వు ఎలా ప్రవర్తిస్తే ఆ ఇంట్లో ఉండగలవో అలా ప్రవర్తించడానికి ప్రయత్నించు. నీకంటూ ఒక ఇల్లు త్వరలో ఏర్పడాలని ఆశీర్వదిస్తున్నాను. నాకు ఎన్నో సహాయాలు చేశావు. నీ భార్య
ఊరెళ్ళింది కదా, ఏ బిడ్డ పుట్టిందో తెలియజేయి. నీ క్షేమం గురించి కూడా రాయి. ఇక్కడ అందరూ క్షేమం. ఇట్లు మీ అమ్మ. 39వ లేఖ. శ్రీశ్రీ గురుదేవ శరణం. చంద్రమోహన్ దత్త లేఖకు అమ్మ ఇచ్చిన జాబు. కోల్పార, ఏప్రిల్ మే 1919. శుభాశీస్సులు. నాయనా, నీ తండ్రి పరమపదించారని విని ఒక విధంగా సంతోషపడ్డాను. ఎందుకో తెలుసా? ఈ వృద్ధాప్యంలో కూడా మీ అందరినీ వదిలి గంగా తీరానికి వెళ్ళి అక్కడ ప్రాణాలు వదిలారు కదా, అందుకోసమే. నేను క్షేమం. నిన్నటి రాత్రి రాధుకు మగబిడ్డ పుట్టాడు. ఆమె బిడ్డ క్షేమం. తక్కిన అందరూ క్షేమం. ఆశీస్సులతో మీ అమ్మ. 40వ లేఖ. జై మా. మానద శంకర్దాస్ గుప్తా లేఖకు అమ్మ ఇచ్చిన సమాధానం. జైరాంబాటి, మార్చ్ ఏప్రిల్ 1918. శుభాశీస్సులు. నాయనా, నీ ఉత్తరం అందింది. మీ అందరికీ నా ఆశీస్సులు. సీతానాథ్ గురించి నువ్వు వ్రాసిన విషయం కూడా తెలుసుకున్నాను. అతనికి కూడా నా ఆశీస్సులను అందించి ఈ క్రింది విషయం కూడా తెలియజేయి. నేను ఏ మంత్రాన్ని ఇచ్చానో ఆ మంత్రాన్ని జపం చేయడంతోనే సకలము సిద్ధిస్తుంది. ఇంతకంటే ఇంకేమీ చేయవలసింది లేదు. ఎందుకంటే ఎవరు గురుదేవులో వారే నేను. రాకాల్ అనే వ్యక్తి నాకు రాసింది కూడా విన్నాను. అతనికి నా ఆశీస్సులను తెలుపుతూ ఈ విషయం కూడా తెలియజేయి. సాధువు కాగోరితే మొట్టమొదట భగవంతుని పొందడానికి ఏ మేరకు మనోవ్యాకులత ఉందో తెలుసుకోవాలి. భగవంతుడు తప్ప మరేదీ వద్దని మనస్సు దృఢంగా చెప్పగలిగితే సన్యాసం స్వీకరించవచ్చు. ఇలాంటి సుస్థిరత లేని వైరాగ్యం నిలకడగా ఉండదు. ఇంకేం వ్రాయమంటావు? నేను రాదు క్షేమం. మీ అందరికీ నా ఆశీస్సులు. ఇట్లు మీ అమ్మ. 41వ లేఖ. యతీంద్రనాథ్ ఘోష్ వ్రాసిన లేఖకు అమ్మ ఇచ్చిన ప్రత్యుత్తరం. జైరాంబాటి, సెప్టెంబర్ 16, 1919. శ్రేయస్సు కలుగుగాక. నాయనా, నీ ఉత్తరం నుండి వివరాలు తెలుసుకున్నాను. మీ ప్రాంతంలో బియ్యం ధర ఎక్కువైందని విని ఆందోళన చెందాను. ఇక్కడ ఒక్క మణుగు 6 లేక 7 రూపాయలు. నా ఆరోగ్యం పర్వాలేదు. తక్కిన వారందరూ క్షేమం. మీ అందరికీ నా ఆశీస్సులు. మీ అందరూ క్షేమమని ఆశిస్తున్నాను. ఆశీస్సులతో మీ అమ్మ. 42వ లేఖ. ఆఖరి లేఖ. యతీంద్రనాథ్ ఘోష్ లేఖకు అమ్మ ఇచ్చిన ప్రత్యుత్తరం. కలకత్తా, ఏప్రిల్ 21, 1920. శుభాశీస్సులు. నాయనా, నీ ఉత్తరం అందింది. నా ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. ఏ విధంగానూ జ్వరం తగ్గడం లేదు. శారీరక బలహీనత కారణంగా పడుకునే ఉంటున్నాను. లేచి కూర్చోవడానికి కూడా తగినంత శక్తి లేనప్పుడు ఎక్కడికైనా ఎలా వెళ్ళడం? నా ఆశీస్సులు. మాతృదేవి. ఇంతటితో భక్తులు రాసిన ఉత్తరాలకు అమ్మ ఇచ్చిన ప్రత్యుత్తరాలు సంపూర్ణం. జై మా. జై మా.